హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ టమాటా పప్పు చేసుకున్నామండి. మా పిల్లల గురించి టమాటా పప్పు చేస్తున్నా. ఏంటి పప్పు కూడా అనుకోవచ్చండి, కానీ ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ కందిపప్పు ఒక అరగంట ముందు కడిగి నానబెట్టుకోవాలండి. ఈ విధంగా చూసారా. ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. ఈ సైజు 2 టమాటాలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ అండి. ఓకేనా. ఇందులో ధనియాల పొడి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ధనియాల పొడి 1/2 స్పూను, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఒక నిమ్మకాయ సైజు చింతపండు. ఓకేనండి. ముందుగా మనం ఉల్లిపాయలు కట్ చేసేసుకొని వేసేసుకోవచ్చండి. ఈ సైజులోని పచ్చిమిర్చి ఇలా చీలికలుగా చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. హోటల్ స్టైల్లో పప్పు వచ్చిందండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీటిలో ఏంటంటే ముఖ్యంగా ధనియాల పొడి వేస్తాము. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి పప్పులో వేస్తే చాలా చాలా బాగుంటుంది. ఇది ఈ విధంగా టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 5 విజిల్ వస్తే అండి పప్పు ఉడికిపోయిద్దండి మెత్తగా, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేసుకొని చూడండి. విజిల్ వస్తాయి కదండి, అప్పుడు ఉడికిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. వీటిలో ధనియాల పొడి ఒకసారి చేసి చూడండి. 3 వెల్లుల్లి రెమ్మలు, ఒక జీలకర్ర, చింతపండు నేను వేసేస్తానండి, పర్లేదు. ఇప్పుడు సరిపడే కారం, పసుపు, ఇందులో శుభ్రం చేసుకున్న కొద్ది కరివేపాకు, ఇదిగో ఒక 1/2 చెంచా ఆయిల్. ఓకేనా. ఇప్పుడు మనమంతా ఇలా కలుపుకొని విజిల్ రానిచ్చుకుంటే ఒక 6 విజిల్లు సరిపోతుందండి. స్టవ్ ఆన్ చేసుకొని వీడియో పెట్టుకుంటే సరిపోయింది. ఇదిగోండి, ఈ విధంగా మెదుపుకోవాలండి. పప్పు ఉడికిపోయిన తర్వాత సాల్ట్ వేసుకొని, సరిపడే సాల్ట్ వేసుకొని, ఇదిగోండి ఊరికే మెదిగిపోయిద్దండి పప్పు. ఒక 6 విజిల్లు వస్తే ఇదిగోండి ఈ విధంగా ఉడికిపోయిద్దండి పప్పు. కనిపిస్తుందా. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్నామండి. ఇలాగా గిన్నె పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక ఇదిగోండి పోపు దినుసులు ఉంటాయి కదా, వెల్లుల్లి, తాలింపులు, ఎండుమిరపకాయలు, వీటిలో ఇదిగోండి ఉల్లిపాయలు వేసుకుంటే అండి చాలా టేస్ట్ వస్తుందండి పప్పు. ఆయిల్లో ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుంటే తాలింపుల్లో ఒకసారి చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. పోపు అంతా ఇలా వేసుకొని ఫ్రై చేసుకొని విధంగా పప్పు ఫ్రై అవుతుంది కదా. ఇంగువ అండి, ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేస్తే చాలా మంచిదండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి అరుగుదలకు కూడా మంచిది. ఇంగువ వేసాం కదా. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయితే బాగుంటాయండి పప్పులో. చేసిన విధంగా చేసుకోండి.
ఓకేనా. ఇప్పుడు మనం పప్పు మెరుక్కున్నామండి. ఉప్పు వేసుకొని ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం టమాటా పప్పు ఇందులో వేసేసుకోం. ఈ విధంగా టమాటా పప్పు చేసుకోవాలండి. మనకి ఇప్పుడు ఇందులో ఉన్న పప్పు అంతా వేడి టమాటా పప్పు రెడీ అండి. ఒకసారి నేను చూపించిన విధంగా చేసుకొని ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఓకేనా. ఇదిగో లాస్ట్లో కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర అండి. నేను కొనుక్కున్నాను, నాటి తెచ్చా. ఇదిగో ఈ విధంగా చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. పూర్తి వీడియో మీరు చూశారు కాబట్టి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకేనా. మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. టమాటా పప్పు, వేడి వేడి టమాటా పప్పు, ఇంకేం చూడక్కర్లేదండి. ఉప్పు అంతా సరిపోద్ది. సూపర్. మా పిల్లలకి చాలా ఇష్టం నేను ఇలా పప్పు చేస్తే. సరేనండి, ఒకసారి చేసుకొని చూడండి.